ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. వివిధ రూపాల్లో అద్భుతంగా కొలువు తీరిన వినాయక ప్రతిమలు. వినాయక చవితిపై ప్రత్యేక కథనం. ఒంటిమిట్ట కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. వడ్డికాసుల వాడి చెంత భక్తులకు అందుబాటులో పలు సేవలు. మొక్కులు తీర్చుకునే వారికి ఉపయుక్తంగా టీటీడీ చెవిపోగుల కేంద్రం. ప్రత్యేక కథనం. ఏ వేళైనా ఏ శుభమైన తొలి పూజలందుకునే దైవం విఘ్నాధిపతి వినాయకుడు. ఆ స్వామి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మానవాళి భావిస్తుంది. సర్వ శుభాలకు సమస్త సంపదలకు అధిపతి గణాధ్యక్షుడు లంబోదరుడు. పార్వతీ పరమేశ్వరుల ప్రియ సుతుడిని భక్తకోటి మనసారా అర్చించే మంగళకర పర్వదినం ఈ వినాయక చవితి. దేశవ్యాప్తంగా జరుగుతున్న గణేష చతుర్థి పండుగను పురస్కరించుకుని గణనాథుడి దివ్య వైభవం ఇప్పుడు చూద్దాం. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. మహోన్నతమైన హైందవ సంస్కృతిలో తొలి పండుగ వినాయక చవితి. ఎన్నో విశిష్టతలతో వినూత్నమైన రీతిలో లంబోదరుడికి భక్తకోటి ప్రీతికరంగా చేసుకునే పర్వదినం గణేష చతుర్థి. 9 రోజులు గణేష నవరాత్రులుగా సమస్త భారతావని ఎంతో అపూర్వంగా జరుపుకునే పవిత్ర పూజా కార్యం గణేష చతుర్థి. ఓం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బాప్పా. జయకరుడు, శుభకరుడు, సర్వమంగళకరుడు విఘ్నాధిపతి వినాయకుడు. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఏకదంతము, ఎలుక వాహనము, పొట్టకు నాగాభరణం, 4 చేతులు, ఒక చేత పాశము, మరొక చేత అంకుశం, ఒక చేత్తో ఘంటము లేదా కుడుము ధరించి అభయహస్తంతో కొలువు తీరే కుమారాగ్రజుడి రూపం ఎంతో అపూర్వం, అత్యంత విలక్షణంగా ఉంటుంది. పంచాయతన పూజా విధానాలైన విఘ్నేశ్వర, ఈశ్వర, శక్తి, విష్ణువు, సూర్యారాధనల్లో తొలి పూజ గణాధిపతి వినాయకుడిదే. అందుకే ఆచార్య వ్యవహారాలలో సంప్రదాయ సిద్ధంగా ఏ వేళ ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ దేవతారాధనకు శ్రీకారం చుట్టినా ముందుగా గణపతి పూజతో విఘ్నాధిపతి ఏకదంతుడి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీ. ప్రాణకోటికి హితమును బోధించేవాడు కనుక పార్వతీ నందనుడిని వినాయకుడని అంటారు. ప్రకృతికి ప్రాణరాశికి మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని సూచించే దైవమే గణాధిపతి. అందుకే వినాయక చవితి రోజు నిష్ఠగా బొజ్జగణపయ్య సేవలో మమేకమవుతూ స్వామివారి రూపాన్ని ప్రకృతి ప్రతిరూపంగా ఆరాధిస్తూ ఈ సృష్టిలో సహజ సిద్ధంగా లభించే పత్రాలు, పుష్పాలు, పండ్లతో మనం లంబోదరుడిని అర్చించాలని ఆర్ష సంప్రదాయం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి స్వామివారి ఆవిర్భావాన్ని, ఆయన అవతార వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడి తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అతని ఉదరంలో బందీగా ఉంటాడు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముల్లోకవాసులు హరిని ప్రార్థించగా మహావిష్ణువు యుక్తితో గజాసురుడిని అంతమొందించి తిరిగి మహేశ్వరుడిని లోకంలోకి తీసుకొస్తాడు. ఈ శుభవార్త తెలుసుకున్న పార్వతీదేవి మంగళ స్నానానికి సిద్ధమై నలుగు పిండితో రూపొందించిన దివ్య బాలుడే గణేశుడు. ఈశ్వరుడి ప్రకోపానికి నేలకొరిగిన గణేశుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల కృపతో గజముఖధారిగా ఆవిర్భవిస్తాడు. అద్భుత ప్రతిభా పాటవాలతో, బుద్ధి కుశలతతో వినాయకుడు
ఆది దంపతుల అపారమైన అనుగ్రహంతో గణాధిపతిగా వెలుగొందుతూ సమస్త విశ్వానికి మంగళకరుడిగా పూజలందుకుంటున్నాడు. అటువంటి గణాధ్యక్షుడిని వినాయక చవితి శుభవేళ గణేష నవరాత్రుల్లో ఎంతో నిష్ఠగా, అంతకు మించి భక్తిగా పూజించి బొజ్జగణపయ్య నిండైన ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుందాం. దేవుని గర్భ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని అధిష్ఠింపచేసిన అర్చక స్వాములు పాలు, పెరుగు, పసుపు, చందనాలతో స్నపన తిరుమంజనం చేసి ప్రాకార ఉత్సవాన్ని జరిపారు. భక్తులు అశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామంలోని ఇస్కాన్ మందిరంలో శ్రీ వరాహస్వామి జయంతిని పురస్కరించుకుని రాధాకృష్ణులకు పుష్పార్చన, విశేష పూజలు, హోమాలను నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, ఫలాలతో పూజించి షోడశోపచారాలను జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అలాగే లోక కళ్యాణార్థం ఆలయ ఆవరణలో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు చిత్తూరు నగరంలోని పలు ఆలయాలు విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. కట్టమంచిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. అలాగే శివషణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, పచ్చని తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వరంగల్ కాజీపేట సమీపంలోని శ్రీ శ్వేతార్క మూలగణపతి ఆలయంలో గణపతి దీక్షలను భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ప్రతి ఏటా వినాయక చవితి వేడుకల్లో భాగంగా స్వామివారి మాలాధారణ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి గురుస్వామి ఆధ్వర్యంలో మాలాధారణ చేశారు. అనంతరం గణేశుని భజనలు, భక్తి పాటలతో స్వామివారిని ఆరాధించి మహామంగళ హారతులు సమర్పించారు. ఏకశిలా నగరం కడప జిల్లా ఒంటిమిట్టలోని టీటీడీ అనుబంధ శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజున పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా యాగశాలలో పలు వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా ఆలయంలోనికి చేరుకుని శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు పవిత్రాలను సమర్పించారు. తర్వాత ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు ధ్వజస్తంభం, బలిపీఠం, ప్రధాన గోపురాలకు పవిత్రాలను సమర్పించి పూర్ణాహుతి జరిపారు. చక్కటి చిరునవ్వుతో వచ్చే ఆ చిన్నారులు అంతలోనే నొప్పితో కెవ్వుమంటారు. భయంతో తల్లిని గట్టిగా హత్తుకుపోతారు. చూడచక్కని గుండుతో ఉండే ఆ బుజ్జాయిలకు అంతలోనే చెవులకు పోగులు వస్తాయి. పోగులు కుట్టేటప్పుడు కొంచెం బాధ వేసినా వాటి వల్ల ఆ పసిపిల్లల అందం మరింత రెట్టింపవుతుంది. తిరుమల కళ్యాణ వేదికలో ఉన్న చెవి పోగుల కేంద్రంలో నిత్యం కనిపించే దృశ్యం ఇది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చెవి పోగుల కేంద్రంపై ప్రత్యేక కథ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించి తన్మయత్వం చెందుతుంది భక్తకోటి. భక్తవత్సలుడైన శ్రీవారిని మనసారా తలుచుకుని మొక్కుకుంటే కోరికలు సిద్ధిస్తాయని భక్తుల అచంచల విశ్వాసం. జగత్తును కాచి కటాక్షించే కోనేటి రాయిని సన్నిధిలో శుభకార్యాలు జరుపుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల మెండైన విశ్వాసం. అందుకే తిరుమల క్షేత్రం తలనీలాలు సమర్పించుకునే భక్తులు, కాలినడకన తిరుమలకు చేరుకునేవారు, తులాభారం సమర్పించేవారు, వివాహాలు జరుపుకునే నవదంపతులతో కళకళ్లాడుతూ ఉంటుంది. ఆ కోవకే చెందుతుంది తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఉన్న కళ్యాణ వేదికలోని చెవిపోగుల కేంద్రం. తిరుమలలో పుట్టు వెంట్రుకలు సమర్పించాక తమ సంతానానికి చెవిపోగులు కుట్టించుకుంటారు భక్తులు. తిరుమలకు తరలివచ్చే భక్తుల్లో ఎక్కువ మంది తమ పిల్లల తలనీలాలు సమర్పించడంతో పాటు చెవిపోగులు కూడా కుట్టించే ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఇందుకోసమే టీటీడీ పిల్లలకు చెవిపోగులు కుట్టించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ మొత్తం 17 మంది ఆచార్యులు పనిచేస్తూ ఉంటారు. వీరిలో ఒక మహిళ కూడా చెవిపోగులు కుట్టడం విశేషం. చెవిపోగులు కుట్టించుకోవడానికి 50 రూపాయల టికెట్ తీసుకోవాలి.
అనంతరం మనం తీసుకువచ్చిన పోగులను సుశిక్షితులైన ఆచార్యులు ఎంతో చాకచక్యంగా పిల్లలకు కుడతారు. ఈ చెవి పోగులు కుట్టేవారికి టీటీడీ బస్సు పాసులు, గుర్తింపు కార్డులు అందజేస్తుంది. ఇక కాటేజీల వద్దకే చెవిపోగులు కుట్టేవారు రావాలంటే మాత్రం 100 రూపాయలు చెల్లించాలి. 1979లో ప్రారంభమైన ఈ చెవిపోగులు కుట్టే కేంద్రంలో భక్తులు తమ చిన్నారులకు చెవిపోగులు కుట్టించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 087722777777, 087722333333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీ వరాహ స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. తిరుమల క్షేత్రం ఆదివరాహ క్షేత్రంగా వినుతికెక్కింది. వరాహ జయంతిని పురస్కరించుకుని శ్రీ వరాహ స్వామివారి ఆలయంలో వైదిక క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వేదోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి, ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మీడియాతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు భూలోకంలోకి రాకమునుపు ఆదివరాహ స్వామి క్షేత్రంగా పేరొందినటువంటి ఈ యొక్క తిరుమల క్షేత్రాల్లో శ్రీ ఆదివరాహ స్వామి వారి అనుజ్ఞ తీసుకొని వారి దగ్గర స్థలం స్వీకరించి వారికి మొదట నైవేద్యం, మొదట ఆరాధనా కార్యక్రమాలు జరిగే విధంగా ఒడంబడికను ఏర్పరచుకొని భూలోకంలో వచ్చి స్వామి పుష్కరిణీ తీరంలో స్వామివారు ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అటువంటి అత్యంత ప్రాశస్త్యమైన శ్రీ ఆదివరాహ స్వామి వారి క్షేత్రంలో, శ్రీ ఆదివరాహ స్వామి వారి ఆలయంలో వరాహ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు, తిరుమంజనం నిర్వహించడం జరిగింది. ఈ వరాహ స్వామివారి అనుగ్రహంతో సకల భక్తజనులందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీ ఆదివరాహ స్వామిని ప్రార్థిస్తూ తిరుమలకు వచ్చే భక్తులు కూడా క్షేత్ర సాంప్రదాయం ప్రకారం పుష్కరిణీ స్నానం, శ్రీ ఆదివరాహ స్వామి వారి దర్శనం, తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది మనకు పురాణ ఇతిహాసం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ధర్మరాజస్వామి ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయంలో సామూహిక పొంగళ్ల కార్యక్రమాన్ని జరిపారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలో కొలువు తీర్చి ప్రత్యేక కైంకర్యాలు జరిపారు. 108 మంది మహిళలు సామూహికంగా పొంగళ్లను వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. తర్వాత మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ద్రౌపది అమ్మవారికి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని హరిహర క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో స్వామివారిని పుష్పమాలలు, తులసిమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భక్తులు కలియుగ వైకుంఠనాథుని దర్శించుకుని భజనలు చేశారు. నల్గొండ జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశించింది. సోమవారం వినాయక చవితి కావడంతో జిల్లా వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాడవాడల గణనాథుడిని ప్రతిష్ఠించేందుకు మండపాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం చిన్న చిన్న గణపతి విగ్రహాల నుంచి 7 అడుగుల ఎత్తు కలిగిన భారీ వినాయక విగ్రహాల వరకు సిద్ధం చేశారు. ఈసారి పర్యావరణ పరిరక్షణకు భక్తులు ముందుకొచ్చారు. మట్టి గణపతి విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ఉత్సుకత చూపుతున్నారు. పలు సేవా సంస్థలు భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఒంగోలు నగరంలోని శ్రీగిరి కొండపై వెలిసిన శ్రీ కుర్తాళం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చనను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఉత్సవ వేదికపై శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వేదమంత్రోచ్చారణల నడుమ కుంకుమార్చనను నేత్రపర్వంగా జరిపారు. మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీదేవి కృపకు పాత్రులయ్యారు.
తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా ఉత్సవ శోభతో ప్రకాశించింది. జిల్లాలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ పట్టణంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి సింధూరము, తమలపాకులు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తర్వాత తమలపాకులతో అర్చనలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. గదాధారిగా దర్శనమిచ్చిన అంజనీ సుతుని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నారాయణపేట్ జిల్లా మక్తల్లోని శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి 1,00,000 బిల్వార్చనను వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామిని వేదికపై కొలువు తీర్చి పూజలు చేశారు. తర్వాత వేద మంత్రోచ్చారణల నడుమ స్వామిని 1,00,000 బిల్వ దళాలతో అర్చించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని సేవించారు. శ్రీకృష్ణ నామస్మరణలతో పాలమూరు వీధులు పులకించాయి. మహబూబ్ నగర్ పట్టణంలో శ్రీకృష్ణ స్వామికి శోభాయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ పట్టణంలో శోభాయాత్ర జరిపారు. ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ యాత్రలో భక్తులు పాల్గొని కన్నయ్యను దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చింది. జిల్లాలోని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఆ విశేషాలను మీరు వీక్షించండి. విజయనగరం జిల్లా దాకమరి గ్రామంలో వెలిసిన పురాతన శ్రీ లక్ష్మీ వల్లభనారాయణ స్వామి ఆలయం ప్రత్యేక పూజలతో ప్రకాశించింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామికి విశేష ఆరాధనలు, అర్చనలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భక్తులు శ్రీ లక్ష్మీ వల్లభనారాయణ స్వామిని దర్శించుకుని గోత్రనామాలతో అర్చనలు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని భీమసింగ్లో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం గోవింద నామస్మరణలతో మారుమోగింది. భాద్రపద మాస పూజల్లో భాగంగా వేకువజామునే స్వామికి విశేష ఆరాధనలు నిర్వహించి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకున్నారు. ఇక విజయనగరంలోని టీటీడీ వేద పాఠశాల వేద మంత్రోచ్చారణలతో మారుమోగింది. వేద పాఠశాలలో వేద విద్యార్థులు గణపతి హోమం, చండీ హోమం, పరివార దేవతా హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ క్రతువుల్లో వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం భువనగిరి పట్టణంలో గల హనుమాన్ ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సింధూరంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆంజనేయుని దర్శించుకుని అభయప్రదానం పొందారు. నిజామాబాద్ నగరం శ్రీ జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భాద్రపద మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అర్చనలు, ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామంలో వెలసిన శ్రీ ఇష్టకామేశ్వరి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. తర్వాత అమ్మవారి మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకుని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని తపోవనంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. తర్వాత పుష్పశోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మంజీరా నది ఏడుపాయలలో వెలసిన వనదుర్గామాత ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి 1,00,000 పుష్పార్చనను నిర్వహించారు. 1,00,000 కమల పుష్పాలతో అమ్మవారిని అభిషేకించి ఆ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. పుష్పశోభితంగా దర్శనమిచ్చిన వనదుర్గామాతను భక్తులు దర్శించుకుని గోత్రనామాలతో పూజాధికారులు జరిపించుకున్నారు. అలాగే మెదక్లో వెలిసిన మహంకాళి అమ్మవారి ఆలయం విశేష పూజలతో శోభిల్లింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా గర్భాలయంలో కొలువు తీరిన కాళికామాతకు పంచామృతాభిషేకాలు జరిపారు. తర్వాత పుష్పశోభితంగా అమ్మవారిని అలంకరించి హారతులు అందజేశారు. ఆ తర్వాత భక్తులు సమర్పించిన వెండి కిరీటాన్ని కాళికామాతకు అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం నామ సంకీర్తనం కార్యక్రమం జరిగింది. కుంభకోణంకు చెందిన విఠల్దాస్ మహారాజ్ బృందం ఆలపించిన నామ సంకీర్తనం భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.